కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగను ముందే తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్యుడి నడ్డి విరుస్తున్న 12-28% పన్ను స్లాబ్లను పూర్తిగా రద్దు చేస్తూ కేవలం 5-18% స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి కొత్త స్లాబ్ రేట్లను అమలు చేయనున్నారు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని రద్దు చేశారు. లగ్జరీ వస్తువులపై 40% జీఎస్టీ విధించారు. విలాస వస్తువులపై 40% పన్ను వేయాలని నిర్ణయించారు. It's not just on rationalizing rates. It's also on structural reforms. It's also on ease of living, so that businesses can do their business of working together with the GST with a great ease. So we have corrected inverted duty structure problems. We've resolved classification-related issues, and we've ensured that there will be stability and predictability about the GST. Rate rationalization, of course, we've reduced the slabs. There shall be only 2 slabs, and we are addressing also the issues of compensation cess. Ease of living, simplifying registration, return filing, and refunds. I'm not getting into greater details. You'll get to know about it. But then these reforms have been carried out with a focus on the common man. Every tax levied on common man's daily use items have gone through a rigorous looking into, and in most cases the rates have come down drastically. Labor intensive industries have been given a good support. Farmers and agriculture as a whole. ఇప్పటి వరకు మధ్యతరగతి ప్రజలు తమ ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంలపై 18% జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. ఇది చాలా మందికి భారంగా మారింది. ఈ భారాన్ని పూర్తిగా తొలగిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం కోట్లాది కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చనుంది. ఇకపై ఇన్సూరెన్స్ ప్రీమియంలు గణనీయంగా తగ్గనున్నాయి. ఆరోగ్య భద్రత, ఆర్థిక భరోసా ఇకపై మరింత అందుబాటులోకి రానుంది. సామాన్య ప్రజలకు మేలు చేకూరుస్తూ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా కొత్త జీఎస్టీ స్లాబ్లు ప్రకటించామన్నారు ప్రధాని మోదీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్ణయంతో రైతులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిస్తుందని తెలిపారు. ఇది పౌరుల జీవితాలను మరింత మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులు సులభంగా వ్యాపారం చేసుకునేందుకు దోహదపడుతుందని మోదీ వెల్లడించారు. లగ్జరీ వస్తువులపై త్వరలో 40% పన్నును విధిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై ఈ మేరకు జీఎస్టీ వసూలు చేస్తామని తెలిపారు. ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ పై 40% పన్ను ఉంటుందని పేర్కొన్నారు. వీటిపై ఇప్పటి వరకు ఉన్న 28% స్లాబులే కొనసాగనుండగా త్వరలో 40% అమలు చేస్తామన్నారు. సామాన్యులకు ఊరట కల్పించేలా టీవీలపై జీఎస్టీని 28% నుంచి 18%కి కేంద్రం తగ్గించింది. సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టాయిలెట్ సోప్, షేవింగ్ క్రీమ్, హెయిర్ ఆయిల్తో పాటు సైకిళ్లపై గతంలో 18% జీఎస్టీ ఉండగా ఇప్పుడు 5% స్లాబ్లోకి తీసుకొచ్చారు. వెన్న, నెయ్యి, చీజ్, డైరీ ప్రొడక్ట్స్, ప్రీ ప్యాకేజ్డ్ నవీన్, గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% స్లాబ్లో ఉండగా ఇప్పుడు 5%లోకి తీసుకొచ్చారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు ఇందులోనే ఉన్నాయి. పెట్రోల్, హైబ్రిడ్ పెట్రోల్, ఎల్పీజీ 1200 సీసీ లోపున్న సిఎన్జీ కార్లు, డీజిల్ 1500 సీసీ లోపు ఉన్న డీజిల్ హైబ్రిడ్ కార్లు, 3 వీలర్స్ 350 సీసీ లోపున్న మోటార్ సైకిల్స్, గూడ్స్ మోటార్ వెహికల్స్, ఏసీలు, అన్ని టెలివిజన్లు, మానిటర్స్, ప్రొజెక్టర్స్, వాషింగ్ మెషిన్స్, సిమెంట్ వంటివి ఈ స్లాబ్లోకి వస్తాయి.